చైనా నేతలు, అమెరికా నేతలు ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మాట్లాడుకున్నారు. దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నటువంటి ఈ చర్చల్లో అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, అంటే ఇరాన్ మీద సైనిక చర్య తప్పదు, అలాగే వాళ్ళ నౌకల్ని మేము దీర్ఘకాలికం నిర్బంధిస్తాం, ముఖ్యంగా అణ్వాస్త్రాల విషయంలో ఏ విషయం తేల్చుకోకపోతే, అణ్వాయుధాలు ఏవైతే అంటే అణ్వాయుధాలకు కావలసినటువంటి యురేనియం మాకు ఇవ్వకపోతే, ఆ యొక్క చర్యల్ని మీరు ఆపకపోతే మాత్రం దీర్ఘకాలికంగా చాలా గట్టి దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి చర్యలకి ఇప్పుడు పుతిన్ కూడా గట్టి వార్నింగ్ అని ఇచ్చాడు. మీరు అలాంటి చర్యలు తీసుకుంటే మేము మరికొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా మొత్తం కూడా ఉద్రిక్తతల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని యొక్క ప్రభావం ప్రపంచం మీద పడుతుంది, ముఖ్యంగా ఆసియా ఖండం మీద పడుతుంది. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడకండి అన్న విధంగా ఇప్పుడు పుతిన్ ట్రంప్కి ఒక వార్నింగ్ ఇచ్చాడని చెప్పి క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ అయితే ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారని ఉషాకోవ్ అయితే తెలిపారు. కానీ వేరేగా పరిణామాలు ఉంటే మాత్రం, అంటే ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ మీద ఏదైనా సైనిక చర్య చేయాలని చూస్తే దానికి 10 రెట్లుగా మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగానే ఉన్నాము అని డైరెక్ట్గానే మాట్లాడినట్లుగా చెప్తున్నాడు. అంటే మనం ఏదైతే యుద్ధం ఉందో ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఇంకా పొడిగించాలన్న ట్రంప్ యొక్క నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఎందుకంటే చర్చలు జరుపుకోవడానికి, ఈ యుద్ధం గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని. కాదు కూడదు అని ఒకవేళ ఇజ్రాయెల్తో కూడి దాడి చేస్తే మాత్రం రష్యా స్పందించాల్సి ఉంటుంది. ఆ స్పందన చాలా గట్టిగానే ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుకున్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి కూడా ఈ యొక్క చర్చల్లో మాట్లాడుకున్నట్లుగా అయితే ఆయన చెప్తున్నాడు.